హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? బాగున్నారా? నేను మీ మౌనిక ఎంకేఎస్ యూట్యూబ్ ఛానల్. ఈరోజు ఒక చిన్న స్టోరీ చెప్పుకున్నాం. సింహం కథ అనమాట. సింగమల అనే అడవిని కంటి అనే సింహం పాలిస్తూ ఉండేది. దానికి నక్క, కాకి అనుచరులుగా ఉండేవి. ఓ రోజు కాకి ఎగురుకుంటూ వచ్చి మన అడవికి దూరంగా ఉన్న ఎడారిలో ఒంటెను చూశాను. దాన్ని వేటాడగలిగితే మనకు ద్వారం పాటు ఆహారానికి సమస్య రాదు అని చెప్పి సింహాన్ని నక్కనే బయలుదేరి తీసింది. కానీ ఎడారిలోని అడుగు పెట్టగానే అక్కడి వేడికి సింహం నక్కల కాళ్ళు కాలిపోయాయి, నడవలేకపోయారన్నమాట. దాంతో కాకి ఒంటె దగ్గరికి వెళ్ళి, మిత్రమా, నువ్వు మా రాజు సింహాన్ని మంత్రి నక్కని అడవిలో దింపగలవా అని అడిగింది. ఒప్పుకున్న ఒంటె సింహాన్ని నక్కని మోసుకుంటూ వెళ్ళి స్థావరానికి చేర్చింది. దాని మంచితనం సింహానికి బాగా నచ్చి, మిత్రమా, నువ్వు కూడా మనతో పాటు ఇక్కడే ఉండు అని అంది. ఒంటెతో సింహం ఉన్న పలంగా తీసుకున్న నిర్ణయానికి ఈ నిర్ణయం నక్కకి కాకి ఒత్తిగా నచ్చలేదన్నమాట. అవి ఓ ఉపాయం పన్నాయి. మహారాజా, కాళ్ళు కలడం వల్ల మీరు ఇప్పట్లో వేటాడలేరు అనుకున్నాను. మీరు ఆకలితో ఉండటం మేము చూడలేం కాబట్టి మమ్మల్ని తినండి అన్నాయి. అప్పుడు అది విన్న వంటే వాళ్ళని వదిలే రాజా, నన్ను చంపితే మీ ముగ్గురికి వారం పాటు ఆహారం కాగలను అంటూ ముందుకు వచ్చింది వంటె. అప్పుడు నక్క, కాకి ఆ మాట కోసమే ఇలా నాటకం ఆడాయని సింహానికి అర్థమైందనమాట. అప్పుడు దాంతో సరే, ఒక్కొక్కరుగా వరుసగా రండి అంటూ ముందు చిన్న జీవితం మొదలు పెడదామని అంటుందన్నమాట. కాకి నువ్వు రా ముందు అని ఆ మాటకి కాకి తుర్రుమంటూ ఎగిరిపోయిందనమాట. నక్కేమో పరిగెట్టుకుంటూ వెళ్ళిపోయింది. ఒంటె, సింహాలు మాత్రం అప్పటి నుండి స్నేహితులుగా మారాయన్నమాట. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మీకోసం చిన్న జోక్ అనమాట. ఓ రమ ఇలా అంటుంది, మీ ఆయన గట్టిగా కొట్టేందుకు అని అడుగుతుందన్నమాట. అప్పుడు సంధ్య, నవలు చదువుతుంటే డిస్టర్బ్ చేస్తున్నారని అంటారనమాట. రమ, ఇంటికి ఏం నవలది అని అడుగుతుంది. అప్పుడు సంధ్య, పతియే ప్రత్యక్ష దయం కదా అని అంటుంది. అదేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్.